నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో సాలగ్రామ పూజకి, సాలగ్రామ అభిషేకానికి, సాలగ్రామ దానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సాలగ్రామానికి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో సాలగ్రామ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో గృహంలో పూజా మందిరంలో కానీ లేదా గృహంలో తూర్పు దిక్కులో ఒక పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక పీఠాన్ని ఉంచి కానీ సాలగ్రామ పూజను నిర్వహించుకోవాలి. సాలగ్రామానికి అభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకమైన నియమం పాటించాలి. ఆ నియమం ఏంటంటే రాగి పాత్రలో ఉంచబడిన జలములతో సాలగ్రామానికి అభిషేకం చేయాలి. లేదా ఒక తెల్లటి వస్త్రములో వడపోసినటువంటి జలంతో సాలగ్రామానికి అభిషేకం చేయాలి. ఇలా రెండు ప్రత్యేకమైన విధి విధానాలతో సాలగ్రామానికి అభిషేకం చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సాలగ్రామానికి అభిషేకం చేసిన జలాన్ని ఇంద్రజలము అనే పేరుతో పిలుస్తారు. ఈ ఇంద్రజలాన్ని తీర్థంగా స్వీకరించిన, గృహంలో అన్ని గదుల్లో సంప్రోక్షణ చేసిన, గృహంలో అన్ని రకాలుగా శుభ ఫలితాలు చేకూరతాయి. ఎటువంటి పూజలు చెయ్యలేకపోయినా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాలగ్రామం మీద శుద్ధమైనటువంటి మట్టితో ఒక స్వస్తి గుర్తు వేసిన, కేశవ అనేటటువంటి నామాన్ని రాసిన శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే సాలగ్రామానికి పూజ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు అది పగిలినా ముక్కలైనా దోషం ఉండదని బ్రహ్మపురాణంలో చెప్పారు. కానీ సాలగ్రామం మీద చక్రం మాత్రం పగిలిపోకుండా ఉండాలి. ఇది సాలగ్రామ పూజకు ముఖ్యమైన నియమం. కార్తీక మాసంలో దామోదర సాలగ్రామానికి అర్చన చేసిన, అభిషేకం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ దామోదర సాలగ్రామం చూడటానికి చాలా పెద్దదిగా ఉండి నీలమేఘశ్యామ వర్ణంలో 2 చక్రాలను కలిగి ఉంటుంది. దీనికి అభిషేకం చేస్తే కార్తీక దామోదరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ సాలగ్రామాలలో కూడా తెలుపు రంగు సాలగ్రామం, ఎరుపు రంగు సాలగ్రామం, నీలం రంగు సాలగ్రామం, పసుపు రంగు సాలగ్రామం అని ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. తెలుపు రంగు సాలగ్రామానికి అభిషేకం చేసిన, అర్చన చేసిన మానసిక ప్రశాంతత కలుగుతుంది. నీలం రంగు సాలగ్రామానికి పూజ చేస్తే సర్వ సంపదలు చేకూరతాయి. పసుపు రంగు సాలగ్రామానికి ఆరాధన చేసినట్లయితే సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఎరుపు రంగు సాలగ్రామానికి మాత్రం గృహంలో పూజలు చేయరాదు. తులసి బృందావనంలో కానీ, ఉసిరిక చెట్టు సమీపంలో కానీ ఎరుపు రంగు సాలగ్రామానికి పూజ చేసుకోవచ్చు. అయితే సాలగ్రామానికి పూజ చేయటం, అభిషేకం చేయటం మాత్రమే కాకుండా కార్తీక మాసంలో సాలగ్రామ దానం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు సమీపంలో కానీ, నదిలో స్నానం చేసి నదీ తీరంలో కానీ సాలగ్రామాన్ని దానం చేసిన వాళ్ళకి 100 కోట్ల యజ్ఞములు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. అంతటి శక్తి కార్తీక మాసంలో ఇచ్చేటటువంటి సాలగ్రామ దానానికి ఉంది. కాబట్టి సాలగ్రామానికి అభిషేకం చేసుకోవటం, అలాగే అర్చన చేసుకోవటం, దానం ఇవ్వటం ద్వారా కార్తీక మాసంలో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీలు సాలగ్రామార్చన చేయరాదు. కేవలం పురుషులు మాత్రమే సాలగ్రామార్చన చేయాలని సాలగ్రామార్చనలో ఉన్నటువంటి నియమంగా దీన్ని చెప్పడం జరిగింది. ఇలా విష్ణుమూర్తి అనుగ్రహం కోసం సాలగ్రామ ఆరాధన చేసి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో, మనకు కలిగేటటువంటి ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. సుఖంతో భోగాలు అనుభవించడానికి ఇవ్వలేదు భగవంతుడి దేగాన్ని. అందుకే ధర్మశాచరణం కార్యం, ధర్మం ఆచరించడమే కర్తవ్యము, కార్యము. అది ఎలాగ ఆచరించాలి? ఇంద్రియాలను నిగ్రహించుకుని ఆచరించాలి. ఇది నిజానికి జీవితం అంటే ఏమిటి, ఎలా ఉండాలనే దాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ధర్మాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని పక్కన పెట్టి ఏది సంపాదించుకున్నా అది నరకం వ్రజేత్, నరకానికి తీసుకెళ్తుంది సుమా. నరకము అంటే దుఃఖం అని అర్థం. అంతేగాని తిన్నగా వెళ్ళి నరకంలో పడతాడని కాదు. నరక శబ్దానికి అర్థమే నరాన్ క్రందయతే ఇది నరకం.
నరుల్ని ఏడిపించున్నది అని అర్థం. దేనివల్ల మనం ఏడుస్తామో అదే పెద్ద నరకం. అలా నరకాలకు ఇవ్వడానికి ఒక లోకం దాకా అక్కర్లేదు, ఈ లోకంలోనూ ఉన్నాయి. అది దుఃఖం అనేది ఎక్కడ అనుభవించినా నరకమే. అలా నరకాలకి ఏదయ్యా కారణము అంటే ధర్మమాచరించడానికి ఇవ్వబడిన దేహాన్ని దానికి వినియోగించకుండా సుఖం కోసం ప్రయత్నం చేస్తే ఆ దుఃఖానికే హేతువుతుంది. ఒక్క మాటలో ఎంత చెప్పాడు చూడండి. పైగా మనుష్య జన్మ దొరకడం ఎంత దుర్లభమో తెలుసుకుంటే ఇది దొరికాక దుర్వినియోగం ఎవడు చేసుకుంటున్నాడు? గొప్ప మాట ఇక్కడ. ఇంత దేహం దొరికాక కూడా దుర్వినియోగం చేసుకున్నాడంటే అవివేకి. ఎందుకంటే మనుష్య జన్మ దొరకడమే దుర్లభము. అందున మానుష్యం దుర్లభం మాతః ఖండేస్మిన్ భారతే శుభే. గొప్ప మాట ఇక్కడ. మనుష్య జన్మ దొరకడం మహాకష్టం, అందులో భరతఖండంలో మానవుడిగా పుట్టడం గొప్ప అదృష్టం అన్నాడు ఇక్కడ. అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఎన్ని భోగాలున్నా యోగ భూమి అయిన భారతదేశంతో సమానమైనది మరొకటి లేదు అని ఈ దేవీ భాగవతం చెప్తున్నది, ఆ కృష్ణ భాగవతం చెప్తున్నది. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఇది. ఈ విధంగా మానుష్యం దుర్లభం మాతః ఖండేస్మిన్ భారతే శుభే ఆహారాది సుఖన్నూనం భవేత్ సర్వాస్యోనిషు. గొప్ప ఆహారం సంపాదించడం, గొప్పగా సుఖపడడం సృష్టిలో పుట్టిన ప్రతి జంతువు చేస్తోంది ఆ పని, ఇంకేమున్నదండి ఇక్కడ. అందుకే ఈ భారత భూమిలో పుట్టడం, ఇక్కడ ధర్మ సాధన చేయడం, ఇది నీకు వివేక వైరాగ్యాలు కలిగితే మోక్షం వస్తుంది, లేదా స్వర్గాది సుఖాలైనా ఇస్తుంది. అలాంటి దివ్యమైనటువంటిది ఈ భూమి. కనుకన తల్లి ఇలాంటి భూమిలో పుట్టి ధర్మాచరణ కోసం వినియోగించాలంటూ మేము అక్కడ జీవించిన వారం తప్ప రాజ్యభోగం కోసం జరగలేదు. ఇదంతా కూడా అమ్మలీలగా జరిగినది అని ఎప్పుడైతే ప్రార్థన చేసి చెప్పాడో అప్పుడు ఆ తల్లి అందిట, నువ్వు చెప్పినది 100కు 100 రూపాయలు నిజం నాయన. నేను ఏనాడు నా పుత్రుడు రాజ్యం పొందాలని అనుకోలేదు. ఆ మాటకొస్తే మా నాన్నకి నేను ఎన్ని మార్లో చెప్పాను, న్యాయప్రకారంగా సుదర్శనుడే రాజు కావాలి, నువ్వు ఎదుర్కొంటున్నావు తప్పు అని. కానీ మా నాన్న నన్ను కూడా కాదని నతం వారయితుం శక్తా, నేను ఎంత చెప్పినా అతడు వినలేదు, అతన్ని అడ్డగించలేకపోయాను. దానితో అతడు నా మాటని కాదని అపరాధం చేశాడు. ఆ అపరాధాన్ని నువ్వు నీ తల్లి మన్నించాలి. నాకు నువ్వొకటి శత్రుజిత్ ఒకటి కాదు, ఏదేమైనప్పటికీ కూడా ధర్మానికి జయమవుతుంది అనే మాట సత్యమైంది. అధర్మ మార్గంలో వెళ్ళినటువంటి మా తండ్రి వాడు నశించడమే కాకుండా నా పుత్రుని కూడా నశింపజేయడం జరిగినది. కనుకనే ఇప్పుడు చెప్తున్నా, కురు రాజ్యం మహాభాగా ప్రజాపాలయ సువ్రత. నీ ధర్మం నువ్వు పాటించాలి. ఇక్కడ అరణ్యం గొప్పగా ఉందే నువ్వు వనవాసానికి వెళ్ళిపోతే తగదు నాయనా, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించాలి ఇక్కడ. అందులో నీలాంటి వైరాగ్యవంతుడు పాలన చేస్తే ఇంకా ధర్మం బాగుంటుంది. చూడండి ఇక్కడ. అంతేగాని పాలకుడైన వాడికి భోగకాంక్ష ఉంటే అధర్మం చేయడానికి వెనకాడడు. అందుకే కథను ఆగి మరీ ఎందుకు చెప్తున్నాము అంటే ఎన్ని తెలుసుకోవాలో. అందుకే బాల్యం నుంచి ఇలాంటి కథలు చెప్పి వైరాగ్య భావం కలిగించగలిగితే వీటితో ఎదిగిన పిల్లాడు ప్రపంచానికి ప్రమాదకారి కాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నేర్పాలి ఇలాంటి గుణాలు నేర్పాలి. అంతేగాని అన్నీ అయిపోయి రిటైర్ అయ్యాక కాశీ వెళ్ళి దేవి భాగవతం విందామంటే ఏం లాభం ఉండప్పుడు. కనుక జీవితం ఎలా ఉండాలి? రాజ్యపాలనకు ముందే ఇంత వైరాగ్యం పొంది రాజ్యాన్ని చేపట్టాడు ఇతను. చూడండి ఇక్కడ. అందుకే ప్రజాపాలయ, చక్కగా ప్రజల్ని పాలించు, నీ రాజ్యం అకంటకమవుతుంది. అంటే నీ రాజ్యంలో ఎటువంటి విపరీతములు రావు. ఎందువల్ల? భగవత్యా ప్రసాదేన ప్రాప్తం. నీకు ఈ రాజ్యం అమ్మవారి అనుగ్రహం వల్ల లభించింది గనక ఇది నీకు అకంటకం అనగా సుభిక్షంగా ఉంటుంది, నీకే లోపము రాదు. ఎందుకంటే అమ్మ దయతో పొందినవి ఎప్పుడూ దెబ్బతినవు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో మనం చేసేటువంటి ప్రతి చిన్న పని కూడాను దైవ సంబంధమైనదిగా ఉంటే అశ్వమేధయాగం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతాం. మీరు కాశీకి వెళ్ళకపోయినా ప్రతినిత్యం కూడాను స్నానం చేసేటప్పుడు కాశీ 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 గంగా 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 అంటూ స్నానాన్ని ఆచరించి చూడండి. తప్పనిసరిగా విశ్వేశ్వరుడు మిమ్మల్ని పిలుస్తాడు. అంటే తప్పనిసరిగా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కాశీకి తీసుకెళ్తారనమాట. ఆ కాశీ విశ్వేశ్వర సందర్శనం జరుగుతుంది. ఆనందతత్వంతో అన్నపూర్ణాదేవిని కూడా చూసి కాలభైరవ అష్టకం చదువుకొని ఇంటికి వస్తాం. ఇది చాలా విచిత్రమైనటువంటి విధి విధానం.
ఏ వ్యక్తి అయితే నిత్యము కూడాను కాశీ అనే నామస్మరణ చేస్తారో కాశీ విశ్వేశ్వరుడు రప్పించుకుంటాడు అని ఇక్కడ పాయింట్. అందుచేత కాశీ విశ్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను పవిత్ర స్నానాలు ఆచరించండి. ఎవరైతే తెల్లవారక ముందే నదీ తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ గనక పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తూ కాశీ విశ్వేశ్వరాయ నమః అని చెప్పేసి స్నానం ఆచరించిన, కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి స్నానం చేసిన తప్పనిసరిగా మోక్షప్రదాయినైనటువంటి ఆ జగన్మాత యొక్క ప్రభావంతో కాశీ విశ్వేశ్వరుని యొక్క సందర్శన భాగ్యం కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. పవిత్ర భారతావనిలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడాను మనం సందర్శించే యోగం కావాలి అంటే మారేడు కాయలో విభూది పోసి ఆ విభూదితో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. మారేడు కాయలో విభూది పోసి ఆ విభూదితో గనక అభిషేకం చేస్తే పెక్కు తీర్థ క్షేత్రాలని దర్శించి ఈ యొక్క మానవ జన్మ పునీతం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వరుడు దయతో తీసేస్తాడు. తీసేసిన వాడు తీసేసి ఊరుకుంటున్నాడా? మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నాడా? దానికి జవసత్వాలు ఇస్తున్నాడా? మళ్ళీ జవసత్వాలు ఉన్నప్పుడు వాడకుండా పోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఓపిక ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి ఆయన చెప్తున్నాడు కదా. ధార్మికంగా బ్రతుకంతే, మంచి పనులు చేయంటే ఉన్నవన్నీ ఇచ్చేసేయి, ఏదో పెద్ద పెద్దవి నువ్వేదో చేసేయమని ఆయన ఏం చెప్పాలా. బ్రతికినది ఏదో నీ ధార్మికంగా బ్రతుకు, చేసిన పనులు ధార్మికంగా చెయ్యి, ఒకరిని బాధ పెట్టద్దు, 10 మంది సంతోషించేలా బతుకు చాలంతే. అదొక్కటే పరీక్ష. కాబట్టి అటువంటి ధార్మికమైన జీవనమును ఇవ్వడానికి మళ్ళీ శరీరాన్ని పడగొట్టి కొత్త శరీరం ఇస్తున్నవాడు ఆయనే. కారుణ్యము వినా ఏముంది ఈశ్వర చేసితమునందు? ఏమి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పట్టుకుని దేన్నైనా భగవంతుడంటే అది కారుణ్య స్వరూపమే, అది కారుణ్యమే. అందులో ఇంకొకటి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటాడు, ఏం చేస్తూ ఉంటుంది? మీరు డూ అనండి, బి అనండి, ఆవిడనండి, ఆయన అనండి, చేసేది మాత్రం ఒకటే, రక్షణ. అది భగవంతుని యొక్క లక్షణం. ధర్మ సంరక్షణం చేస్తాడు, ధర్మము వర్ధనమయ్యేటట్టుగా పెరిగేటట్టుగా చూస్తాడు, ధార్మికులను కాపాడతాడు. ధర్మము పోయినప్పుడు పడగొట్టి ఒరే ఉత్తర జన్మలలో అయినా ధర్మం పట్టుకోరా అని మళ్ళీ కొత్తగా జన్మనిస్తూ ఉంటాడు. ఆయన చేసేటటువంటిదంతా రక్షణే. అమ్మవారు కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఇదే చేస్తుంటుంది. అందుకే దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇదే మాట వాడింది, రక్షార్థం అని వాడింది. ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకుని ధార్మికంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఒక అధర్మాత్ముడు కష్టపెట్టే ప్రయత్నం చేస్తాడో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తాను, వచ్చి అధర్మాన్ని పట్టుకున్న వాడి పీచమణి చేస్తాను, ధర్మాన్ని పట్టుకున్న వాడిని కాపాడుకుంటాను. ఆవిడికి ఆయన బిడ్డే ఈయన బిడ్డే. కానీ ఒక బిడ్డని అమ్మ బుగ్గ గిల్లి అన్నం పెడుతుంది, తొడపాశం పెట్టి అక్షరాలు దిద్దిస్తుంది. అమ్మకి కోపమా? ఆ తొడపాశం పెట్టడంలో పిల్లాడి కన్నా ఆవిడే ఎక్కువ బాధపడుతుంది. కానీ అలా అమ్మ తొడపాశం పెట్టి చదివించింది కాబట్టి తర్వాత వాడు పెద్ద అధికారి అయ్యాడు. అమ్మో నా బిడ్డడికి తొడపాశం పెట్టడమే అంటే, తొడపాశం పెట్టడం అంటే మొక్క ఊడిపోయేటట్టు అది కాదు నా ఉద్దేశం, ఏదో వాడు కొంచెం భయపడేటట్టు అని. అమ్మ అలా కనపడడం వెనక కారుణ్యమేనా ఉంది? అంతేకాని ఆమెకి ఏమైనా క్రోధం ఉంటుందా? ఆమెకేం క్రోధం ఉండదు. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:37 తిథి అష్టమి రాత్రి 11:02 వరకు. నక్షత్రం ఆశ్లేష సాయంకాలం 6:40 వరకు. వర్జం ఉదయం 7:20 నుంచి 8:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:35 నుంచి 12:22 వరకు. అమృతకాలం సాయంకాలం 5:03 నుంచి 6:40 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:20 నేటి విశేషం బుధవారం అష్టమి. బుధాష్టమి సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం అద్భుతమైన అక్షయమైన ఫలితాలని అందజేస్తాయి. అయితే కొందరి ఋషుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి చాతుర్మాస్యాలలో బుధాష్టమి ప్రత్యేకమైనది కాదు అనే భావన కూడా ఉంది. అలాగని దుర్గా పూజ చేయడం అనేటువంటిది అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. కాలభైరవాష్టమి కావడం ద్వారా కాలభైరవుడిని పూజించుకోవడం, అలాగే కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని మనకు శంకరాచార్యుల వారు కాలభైరవ అష్టకం రాశారు. ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం. అనఘాష్టమి సందర్భంగా అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం, దాని ద్వారా మనకు లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం, లౌకిక ఘటనల నుంచే జ్ఞానాన్ని సముపార్జించే శక్తి, ధనాన్ని ధర్మ మార్గంలో సంపాదించే శక్తి, దాన్ని సద్వినియోగం చేసేటువంటి శక్తి, రక్షించుకునే శక్తి ఏర్పడతాయి. అలాగే ఇంద్రసావరణిక మన్వాది ఉన్న సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతా శ్రార్థం నిర్వహించడం మొదలైన కార్యాచరణల ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, మనం ఆరోగ్యంగా ఉంటాం, పితృ సంబంధమైన దోషాలు తొలగిపోతుంటాయి. నేటి ఆణిముత్యాలు. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. గరుడు తండ్రి, నా తల్లి, అన్నగారు, నేను క్షేమంగా ఉన్నాము. కానీ నాకు మాత్రమే భోజనం లభిస్తున్న సుఖం లభించటం లేదు నాన్న. నాగులు నన్ను నీ తల్లికి దాస్య విముక్తి కలగాలంటే మాకు అమృతాన్ని తెచ్చిపెట్టు అని పంపాయి. అందుచేత నేను అమృతాన్ని తీసుకొని రావాలని బయలుదేరాను. నా తల్లిని దాస్య విముక్తి చేయాలా? ఈ చిన్న చిన్న పాములు ఇట్లా చెప్పాయి. వినతామాత చెప్పినట్లుగా దారి మధ్యలో 1000 మంది నిషాదులను తిన్నా కూడా నాకు ఆకలి తీరటం లేదు, తృప్తి కలగటం లేదు. కాబట్టి ఆకలి తీరటానికి, నాకింకా బలం కలగటానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి. నేను ఆహారాన్ని తిని శక్తిమంతుడనై అమృతాన్ని తీసుకొని వచ్చేస్తాను. కనుక నాకు తగిన ఉపాయం చెప్పండి అన్నాడు. నాకు ఆకలి 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 అన్నాడు. కశ్యపుడు కుమారా, అదిగో పవిత్రమైన సరోవరం. దేవలోకంలో కూడా ఈ సరోవరానికి మంచి పేరుంది. ఈ సరోవరానికి ఇందులోనే ఒక తాబేలు,
ఒక ఏనుగు. ఎడమగం పెడమగం పెట్టుకొని ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఆ రెండు ఇలా దెబ్బలాడుకోవటానికి పూర్వజన్మలో వాటికి గల వైరమే కారణం. ఆ కథను పూర్తిగా చెబుతున్నాను విను. పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు మహర్షులే. అయితే అన్నగారికి కోపం ఎక్కువ. చీటికి వాటికి కోపిస్తూ ఉంటాడు. తమ్ముడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ కలిసే జీవించేవారు. తమ్ముడు మహర్షి జీవిస్తున్నాడు కాబట్టి ధనాశ లేకుండా జీవించాడు. కానీ కొంతకాలానికి తమ్ముడైన సుప్రతీకుడికి తనకు రావలసిన ఆస్తి మీద ఆశ పుట్టింది. తన ధనం అన్నగారైన విభావసుడి వద్ద కంటే తన వద్దే బాగుంటుందనిపించింది. అంతే. అన్నగారి వద్దకు వెళ్ళి, నా ధనం నాకు ఇచ్చేయి, నా వాటా నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా డబ్బులు నీ దగ్గర ఎన్నాళ్ళు పెట్టుకుంటావు, నువ్వు ఇలా చేయటం ఏమీ బాగలేదు అంటూ అన్నతో గొడవ పడ్డాడు. అప్పుడు మహాకోపి అయినటువంటి అన్నగారు తమ్ముడిపై కోపించలేదు. ఎంతో శాంతంగా, తమ్ముడా, ధనం మీద మోహంతో ఎంతోమంది తమ భాగాన్ని కోరుకొని విడిపోవాలని చూస్తూ ఉంటారు. విడిపోయిన తర్వాత ధనాశతో శత్రువులై కొట్టుకుంటారు. వీరి మధ్యలోకి మిత్రులాగా కనిపించే కొంతమంది శత్రువులు చేరి అన్నదమ్ముల మధ్య పుట్టిన చిచ్చును పెద్దది చేస్తారు. వాళ్ళు మధ్యవర్తులు ఎగేయటానికోసం. అందుకని మనమిద్దరూ కొట్టుకుంటే మన మధ్యలో దూరుకొని కొంతమంది, కొన్ని వేల మంది వాళ్ళ లాభాలు చేసుకుంటారు. మూడో వాడికి లాభం అవుతుంది. ఐకమత్యంతో ఉన్న కుటుంబంలో వారు కొట్లాటలు పెట్టి సంబంధాలు తెంచుకోమంటారు, భాగాలు విభజించుకోమంటారు వాళ్ళు. అట్లా ఆ విధమైనటువంటి మనసును చెడుపుతారు. విదిత్వా చాపరే భిన్నాన్ అంతరేషు పతం త్యథ భిన్నానా మతులో నాశః క్షిప్రమేవ ప్రవర్తతే. ఇద్దరము వేరు పడిపోయారని తెలిసిన వెంటనే మధ్యలోకి కొంతమంది దూరిపోయి మనిద్దరి లోపాలను ఆసరగా చేసుకొని మనల్ని తీవ్రంగా బాధిస్తారు. ఈ కొట్లాటలోనూ ఈ పగ ప్రతీకారంలో పడి బాగా నష్టపోయిన వారు త్వరలోనే నశిస్తారు. తస్మాద్ విభాగం భ్రాతॄణాం న ప్రశంసంతి సాధవః గురుశాస్త్రే నిబద్ధానాం అన్యోన్యే నాభిశంకినాం. కనుక అన్నదమ్ములు ఆస్తిని పంచుకోవటం మంచిది కాదు. ఇది గురుశాస్త్రానికి విరుద్ధం. అంతేకాదు, వారు ఒకరిని ఒకరు నమ్మరు. ఇలా విడిపోవటాన్ని సత్పురుషులు మెచ్చుకోరు. కనిష్టాన్ పుత్రవత్ పశ్యేత్ జ్యేష్ఠో భ్రాతా పితృసమః అన్నారు. తమ్ముణ్ణి కొడుకులాగా చూడాలి అన్నారు. పెద్దన్నను తండ్రిలాగా చూడాలి. ఇది శాస్త్రం. ఈ శాసనాన్ని దాటరాదు, నిర్లక్ష్యం చేయరాదు. లోపం వల్ల తామస స్వభావాన్ని పొందుతారు అని ఈ కథలో చెబుతున్నారు. ఇలా అన్నగారు ధర్మాలు చెప్పి తమ్ముడిపై కోపించి మళ్ళీ ఇలా అన్నాడు, ఓ సుప్రతిక, ఐకమత్యంగా ఉండకుండా నీ వాటా నీకు కావాలని విడిపోవాలని కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు మరుసటి జన్మలో ఏనుగువై పుట్టు అని శపించాడు. ఏనుగువై పుట్టు అని. సుప్రతీకుడికి కోపం వచ్చి నువ్వు కూడా మరుసటి జన్మలో తాబేలుగా పుట్టు అని శపించాడు. చూడండి, వీళ్ళ తపస్సంతా చిన్న దానికి పాడు చేసుకుంటారు. ఆ తపస్సునంతా పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉండు. చిన్న చిల్లర పనులకు వాడేస్తూ ఉంటారు.
ఈ విధంగా ధనం కోసం విభావస సుప్రతీకులు ఇద్దరూ కూడా ఒకరినొకరు మూర్ఖత్వంతో శపించుకున్నారు. గజ కచ్చపాలుగా జన్మించారు. కోపం అనే దోషం ఇంత పని చేసింది. మహర్షులిద్దరినీ జంతువులుగా మార్చేసింది. లోభం తామస భావాన్ని వృద్ధి చేసి పతనం చేస్తుంది. వారిద్దరూ పెద్ద పెద్ద గజ కచ్చపాలుగా జన్మించారు. పూర్వజన్మ వైరంతో ఒకరిపై ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు. ఇక దెబ్బలాడుకుంటూనే ఉన్నారంతే. తినటం, దెబ్బలాడుకోవటం. ఇక్కడికి కొద్ది దూరంలోనే సరస్సు ఉంది. అక్కడికి నీరు త్రాగటానికి ఏనుగు వచ్చినప్పుడల్లా తాబేలు వీటిని కలిచివేస్తూ ఉంటుంది. ఏనుగుతో యుద్ధానికి తలబడుతూ ఉంటుంది. అంతే, ఏనుగును బాధిస్తూ ఉంటుంది. ఏనుగు కూడా సరస్సులోకి దిగి నీటిని కలిచివేస్తూ పాదాలతో కొడుతూ దానితో యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఆ ఏనుగు మామూలు ఏనుగు కాదు. 6 యోజనాల ఎత్తుతోనూ 12 యోజనాల పొడుగుతోనూ ఉంటుంది. చాలా పెద్దది. అలాగే తాబేలు కూడా సామాన్యమైనది కాదు. 3 యోజనాల ఎత్తును 10 యోజనాల చుట్టూ కొలత కలిగి ఉంటుంది. పరస్పర జయేచ్ఛతో యుద్ధం చేసుకుంటున్న ఆ 2 జంతువులే నీకు ఆహారం. వాటిని భక్షించు, నీ ఆకలి తీర్చుకో, నీ కార్యాన్ని నెరవేర్చుకో. గొప్ప మేఘంలాగా ఉన్న ఆ తాబేలు, మహాపర్వతంలాగా ఉన్న ఆ ఏనుగు అతి భయంకరంగా ఉంటాయి. వాటిని భక్షించు, అమృతాన్ని తీసుకొని రా. అమృతం కోసమని దేవతలతో జరిగే యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది. ఓ పక్షీంద్ర, పూర్ణ కుంభము, బ్రాహ్మణులు, గోవులు మొదలైన ఉత్తమమైన వస్తువులన్నీ కూడా నీకు శుభాన్ని కలిగిస్తాయి. దేవతలతో యుద్ధం చేసేటప్పుడు యుద్ధభూమిలో నీకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, పవిత్రమైన హవిస్సులు మొదలైనవన్నీ నీకు బలాన్ని ఇస్తాయి అని కశ్యప మహర్షి ఆశీర్వదించాడు. గరుత్మంతుడు తండ్రికి నమస్కారం చేసి ఆ సరస్సు వద్దకు వెళ్ళాడు. ఒక గాలిగోళ్లతో గజాన్ని, గాలితో సంబంధమైనటువంటి కాలిగోళ్లతో గాలిని కూడా చేర్చుకున్నాడు. గజాన్ని మరొక కాలిగోళ్లతో అయ్యోయ్యో కచ్చపాన్ని పట్టేసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అంత పెద్ద పెద్దవి 2 పట్టేసుకున్నాడు. ఒక్కొక్క చేతు, ఆ ఒక కాల్లోది ఒక కాల్లో ఇది గాలిలో ఎగురుతూ వెళ్ళిపోయారు. ఎగిరిపోతూ అలంబ తీర్థం అనేటువంటి ప్రదేశానికి చేరి వాటిని తినటానికి మంచి ప్రదేశం ఎక్కడ ఉందా అని వెతికాడు. అప్పుడు గరుడి వేగానికి అక్కడి చెట్లు కంపించిపోయాయి. వ్రేళ్లతో సహా బాగా కదిలిపోయాయి. గరుడి భయపడి, ఓ పక్షిరాజా, మమ్మల్ని ఏం చేయొద్దు అని వేడుకొన్నాయి. సముద్రపు నీరు మీద పడటంతో ఆ చెట్లన్నీ వైడూర్య శాఖలు గలవిగా ఉన్నాయి. అట్లా ఉన్నాయి. వాటి అంత అలంకారంగా ఉంటాయి. బంగారం, వెండి రంగులతో ప్రకాశిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి వాటి ఫలాలన్నీ కూడా. అప్పుడక్కడ గల ఒక పెద్ద మర్రి చెట్టు ఆకాశం నుండి మనోవేగంతో వస్తున్నటువంటి గరుత్మంతుడితో ఇలా అంది, ఓ పక్షీంద్ర, నా కొమ్మ చాలా పెద్దది, 100 యోజనాల పొడవు గలది. దీనిపై వ్రాలు. దీని మీదకు చేరి ఆ తాబేలును, ఏనుగును తినవచ్చు అంది. ఇంకా ఆ మర్రి చెట్టు ఇంకెంత పెద్దది ఉండదు చూడండి. ఆ మర్రి చెట్టు అనేక పక్షులను ఆశ్రయమిచ్చి సేవించబడుతూ ఉంది. కొన్ని కోట్ల పక్షులు ఉన్నాయట అక్కడ. పర్వతంలో సమానమైన వైశాల్యం కలిగి ఉంది. పర్వత ఆకారంగా ఉందట. అటువంటి చెట్టు గరుత్మంతుడి వేగానికి కంపించిపోయింది అన్నారు. దాని కొమ్మ మీదకు గరుత్మంతుడు వ్రాలగానే దాని కొమ్మ కాస్త విరిగిపోయింది. అంత విపరీతమైనటువంటి. అప్పుడు గరుత్మంతుడు ఆ చెట్టు యొక్క కొమ్మ విరగగానే వెంటనే పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఆ కొమ్మను పట్టుకొని
వాలికిల్లులనే మహర్షులు తల్లక్రిందుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూసి గరుడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి గొప్ప కార్యాన్ని దేవతలు కూడా చేయలేరు. అలాంటిది గరుత్మంతుడు చేస్తుంటే వాలకిల్య మహర్షులు ఆశ్చర్యపోయారు. ఆ పక్షీంద్రుడిపై దయతలిచి ఇలా పేరు పెట్టారు. ఆకాశంలో అధిక భారాన్ని భరిస్తూ ఎగురుతున్నాడు గనుక ఈ రోజు నుంచి ఈతడి పేరు గరుడు అని నామకరణం చేశారు. నాటి నుంచి వైనతేయుడు గరుడు అయ్యాడు. గరుత్మంతుడు తన రెక్కలను మరింతగా విప్పరచేసి పర్వతాలను కంపింపజేస్తూ ఏనుగును తాబేలును వాలకిల్య మహర్షులు పట్టుకున్న కొమ్మను పట్టుకొని దారిలో అనేక ప్రదేశాలను చూసుకుంటూ ఎగిరాడు. ఎంత అద్భుతం ఇది! గరుత్మంతుడికి ఇటువంటివన్నీ చదివే వాళ్ళు అట్లా చేసి ఉంటారు. గరుత్మంతుడికి అనువైన ప్రదేశం ఎక్కడా కనిపించలేదు. మనస్సులో వాలకిల్య మహర్షులకు ఆపద కలగకూడదు అని భావించి, ఎందుకంటే ఎరిగిపోయింది కదా, దాంట్లో వేలాడుతున్నారు కదా, వేగంగా ఎగిరి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ తండ్రి అయినటువంటి కశ్యప మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనను గరుడు చూశాడు. అప్పుడు గరుడు అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న బలపరాక్రమాలు కలిగి వాయువేగ మనోవేగాలు కలిగి పర్వత శిఖరంలాగా ఉన్నాడు. పైకి ఎత్తిన బ్రహ్మదండంలాగా ఉన్నాడు. కుమారుడు యొక్క అటువంటి దివ్య రూపాన్ని కశ్యపుడు చూశాడు. ఆ రూపము ఊహించటానికి శక్యం కాదు. సమస్త ప్రాణికోటిని వణికించేలాగా ఉంది. ఆ రౌద్రాకారుడు అగ్నిలాగా వెలిగిపోతూ ఎగురుతున్నాడు. దేవతలు, రాక్షసులు, దానవులు కూడా ఆ గరుడుని చేరటానికి భయపడుతున్నారు. ఆ సమయంలో గరుడు అజేయుడే ఉన్నాడు. ఆ గరుత్మంతుడు పర్వత శిఖరాలను పగలగొట్టేశాడు. సముద్రపు నీరును ఎండగొట్టేశాడు గరుత్మంతుడు. సకల లోకాలను భయకంపితుల్ని చేసేవాడై ఉన్నాడు. యమధర్మరాజుతో సమానుడై ఉన్నాడు గరుత్మంతుడు. అటువంటి దివ్య రూపాన్ని కశ్యప మహర్షి దర్శించాడు. కుమారుడి మనస్సులోనటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని ఇలా అన్నాడు, నాయనా గరుడా, సాహసం చెయ్యకు, దిగులు పడకు. వాలకిల్య మహర్షులు నీపై కోపించకుండా ఉండెదురుగాక. వాలకిల్య మహర్షులు సూర్యకిరణాలు త్రాగి తృప్తిని పొందుతూ ఉంటారు. వారికి అదే ఆహారం. ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య అనే ఒక విద్య ఉంది. ఆ మధు విద్య ఈ వాలకిల్య మహర్షులకు తెలుసు. సూర్యరథం కదిలినప్పుడు వీరు సూర్య భగవానుణ్ణి స్తుతిస్తూ ముందు వెళుతూ ఉంటారు అని భాగవతం చెబుతూ ఉన్నది. వ్రేలెడంత ఎంత ఉంటారంటే ఎక్కువ కాదు, వ్రేలాడుతూ వ్రేలెడంత శరీరం కలిగి ఉంటారు. వ్రేలెడంత ఇంతే ఇంత అక్కడే వేలాడుతున్నారు వాళ్ళు, ఇంతే ఉంటారు వాళ్ళు. వీరు తండ్రి క్రతువు అనే ముని, తల్లి సన్మతి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.